నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నరసంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈ సీనియర్ నాయకుడి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద సమయంలో ఆయన రాజకీయ ప్రస్థానం, జీవిత విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విద్యార్థి నాయకుడిగా ప్రారంభమై నరసంపేట ఎమ్మెల్యేగా ఎదిగిన తీరు, పార్టీలో చేపట్టిన కీలక పదవులు, తెలంగాణ రాష్ట్ర సాధన దాకా పెళ్లి చేసుకోనంటూ భీష్మించుకొని ఒక శపథం చేసిన అంశాలను అభిమానులు, ఉద్యమకారులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర పోరాటంలో తనదైన ముద్ర వేసి నరసంపేట మాజీ శాసనసభ్యుడిగా నిరంతరం ప్రజాసేవలో నిలిచిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ ఈ నెల 26న హన్మకొండలోని తన నివాసంలో ఉన్న సమయంలో ఆయన హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం గంటపాటు శ్రమించింది. 9 సార్లు సిపిఆర్ నిర్వహించి గుండెను తిరిగి కొట్టుకునేలా చేశారు. అయితే సుమారు అరగంట పాటు మెదడుకు రక్తం ప్రసరించకపోవడంతో ఆయన బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోదకు తరలించినప్పటికీ పరిస్థితి మరింతగా క్షీణించిపోయింది. పల్మనరీ ఎంబోలిజం కారణంగా హృదయ స్పందన ఆగిపోవడం, నరాల వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో ఆయన కన్నుమూశారు. ఉద్యమ నేతగా, ప్రజాప్రతినిధిగా అందరి గుండెలలో నిలిచిన ఆయన మృతితో బీఆర్ఎస్ శ్రేణులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి 1991లో మహబూబియా పంజాతన్ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ను పూర్తి చేశారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆయన ఆసక్తి కనబరిచేవారు. ఈ క్రమంలోనే యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2001లో బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ ఆవిర్భావ సమయం నుంచే కేసీఆర్ అడుగుజాడల్లో నడిచారు. నల్లబెల్లి జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలను నిర్వర్తించారు. అటు తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలు అందిస్తూ తెలంగాణ సాధన కోసం జరిగిన మహాగర్జన సభలతో పాటు పలు కీలక ఉద్యమ కార్యక్రమాలను ముందుండి నడిపించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి ఎదురైనప్పటికీ ఏనాడు వెనకడుగు వేయలేదు. వెనకంజ వేయకుండా ప్రజల్లోనే ఉన్నారు. అనంతరం 2018 ఎన్నికలలో నరసంపేట నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ క్రమంలోనే 2018-23 మధ్యకాలంలో తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజాదరణ పొందిన నేతగా నిలిచారు. ఇది ఇలా ఉంచితే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యక్తిగత జీవితంలోనూ తెలంగాణ ఉద్యమం అత్యంత కీలక పాత్ర పోషించింది. ఇక స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరే వరకు వివాహం చేసుకోకూడదని, 7 ఏళ్ల పాటు బ్రహ్మచర్యం పాటించాలని ఆయన కఠిన ప్రతిజ్ఞ చేశారు. ఉద్యమ సమయంలో ఆయన చేసిన ఈ శపథం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తాను అనుకున్నట్లుగానే 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతే ఆయన తన శపథాన్ని విరమించడం విశేషం. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వప్న అనే యువతితో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమల కొండపై ఎంతో వైభవంగా ఆయన వివాహం చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠారెడ్డిలు జన్మించారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల కష్టసుఖాలలో నిరంతరం తోడుగా నిలిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తెలంగాణ రాజకీయ రంగానికి తీరని లోటని ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి ప్రజాప్రతినిధిగా ఆయన అందించిన అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.